సుగాలి రైతులకు సర్వే చేసిన భూములు ఇవ్వాలి. వి కోటానాయక్, నరసరావుపేట, కారంపూడి మండలం సింగారొట్ల తండా శనిగండ్ల పంచాయతీకి చెందిన ఎస్టీ తెగకు చెందిన సుగాలి కులస్తులు 3 తరాలుగా 370 ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఆ వ్యవసాయ భూమిని ఈ మధ్య కాలంలో జిల్లా అధికారులు సర్వే చేసి ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కోటానాయక్ అన్నారు. ఆ భూములు ఎవరికి చెందినదో చెప్పకుండా సుగాలి రైతులను భూములు ఖాళీ చేయమని చెప్పడం సమంజసం కాదన్నారు. సంబంధిత శాఖ అధికారులు సుగాలి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీలు ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా డిఆర్ఓ మురళికి నిన్న వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకుడు బి రాంబాబు నాయక్, ఎన్ బాలాజీ నాయక్, బికియా నాయక్, హరిబాబు నాయక్, సోమలా నాయక్, సక్రియా నాయక్, హనుమాన్ నాయక్ తదితర సుగాలి రైతులు పాల్గొన్నారు. సోదరులారా, ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్ ఈరోజు శనివారం 4వ శనివారం గ్రీవెన్స్లో కారంపూడి మండలం సింగారుట్ల తండా శనిగండ్ల పంచాయతీ దానికి సంబంధించినటువంటి సుగాలి రైతులు గతంలో 3 తరాల నుంచి కనీసం 100-150 సంవత్సరాల నుంచి భూముల్ని చేసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి మరి అధికారులు ఈరోజు మీరు అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ వాళ్ళ ముత్తాతల నుంచి ఆ భూముల మీదే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి జీవనం అదొకటే ఉంది. మరి గతంలో దాని మీద సర్వే పెడితే మరి కొంతమంది ఈనాం భూములు అని చెప్పి, మరి కొన్ని చోట్ల ఫారెస్ట్ భూమి అని చెప్పి, కొన్ని చోట్ల దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములుగా, లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి భూములుగా చెప్తా ఉన్నారు. జీవనం గడపడానికి ఈ పేద రైతులు, గిరిజన సుగాలి సంబంధించిన రైతులు దాని మీదే బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక మాకు పట్టాలు ఇచ్చి దాని మీద హక్కు కల్పించాలని చెప్పి మరి గతంలో స్థానిక ఎంఆర్ఓ గారి దృష్టికి, అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళకి న్యాయం చేయనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కంపల్సరిగా భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే గిరిజనులు కొండలకి, గుట్టలకి, అడవి దగ్గర జీవించినటువంటి ఈ సుగాలీలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి భూములు చేసుకుంటా ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళకి ప్రభుత్వం హక్కు కల్పించి పట్టాలు ఇచ్చి వాళ్ళకి రుణ సౌకర్యం, ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పి చట్టం చెప్తా ఉంది. అదే రకంగా అదే సంబంధించినటువంటి ఫారెస్ట్ భూములకు సంబంధించి కూడా గతంలో మనం చూసాం. 2005లో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అడవి హక్కుల చట్టాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ భూములు చేసుకుంటా ఉన్నట్లయితే గిరిజనులకి వారికి పట్టాలు ఇచ్చి వాళ్ళకి హక్కు కల్పించే చట్టం కూడా వచ్చింది. ఆ రకంగానే మరి ఈ 2 రాష్ట్రాల్లో దాదాపుగా 15 నుంచి 20 లక్షల ఎకరాలకి ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళకి హక్కు కల్పించడం జరిగింది. కనుక ఈ పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సాగు చేసుకుంటున్న భూమి సర్వే చేసి ఎవరికి వాళ్ళు ఒప్పుచెప్పి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి బతకడానికి హక్కు కల్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు కలెక్టర్ గారిని కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద ప్రాసెస్ చూస్తామని చెప్పి అన్నారు. దీన్ని మరి ప్రాసెస్ స్టార్ట్ చేసి వెంటనే ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈనట్లయితే మరి సంఘం ద్వారా దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.